ఒక సేవకుడు సత్యం ప్రకటిస్తున్నాడు అంటే చాలా ఉన్నతంగా మాట్లాడాలి, ఉన్నతంగా మాట్లాడాలి. అందరూ అసహించుకునేలా మాట్లాడకూడదు. సాతానికి ఏం కావాలంటే క్రైస్తవులు చెడ్డోళ్ళని చూపించాలి, క్రైస్తవులు మూర్ఖులని చూపించాలి, క్రైస్తవులు మూఢనమ్మకాలతో ఉన్మాదంతో రగిలిపోతారని చూపించాలి. ఇలా చూపిస్తే సాతానికి పని అవుతుంది, ఆత్మల రక్షణ జరగదు. దానికోసం కొంతమందిని వాడుకుంటాడు, కొంతమందిని ఉపయోగించుకుంటాడు. అలా ఉపయోగించుకుని దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే విధంగా వాళ్ళతో మాట్లాడింపజేస్తాడు. అలా ఈరోజు ఎంతమంది మాట్లాడుతున్నారో, జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా, విషయ అవగాహన లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే అందరూ అసహించుకుంటున్నారు. ఈరోజు మీరు వివేకంగా మాట్లాడాలి, యుక్తిగా మాట్లాడాలి, తెలివిగా మాట్లాడాలి. జ్ఞానం ఉప్పొంగ చేసేలా కాకుండా ప్రేమ వ్యాప్తి చెందేలా మీ మాటలు ఉండాలి. ఈ మధ్యకాలంలో మరో వివాదం వచ్చింది, ఏదో పువ్వుల వివాదం అంట. ఇంకా మనకు పని పాట లేదు. ఇంకా నేను చెప్తున్నాను కదా, కొంతమందికి పని పాట లేదు, ప్రతిదాన్ని ఇంక ఏదో మాట్లాడాడు. ఈ పువ్వుల వివాదం అంటే మల్లె పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు అన్నట్టు, చెడ్డవాళ్ళు అన్నట్టు అనవసరమైన మాటలు అవి, అక్కర్లేని మాటలు. ఈ అక్కర్లేని మాటలు చాలామంది సీరియస్గా తీసుకొని మమ్మల్ని అందరినీ ఎంత హేళన చేశారు, మమ్మల్ని అందరినీ ఎందుకు ఇలా అంటున్నారు, మీ పనే ఇదా అన్నట్టుగా. వాస్తవానికి పువ్వులకు సృష్టికర్త ఎవరు? దేవుడు. మనం మరి మెడలో దండలుగా వేసుకుని గౌరవించుకోవట్లేదా, సన్మానాలు చేయించుకోవట్లేదా? అదే పువ్వులతో దండలు వేయించుకొని గార్లాండ్స్ వేయించుకుంటున్నావా లేదా? పెళ్ళిళ్ళకి పువ్వులు వాడుతున్నారా లేదా? పెళ్ళిళ్ళకి వెనకాల పువ్వుల డెకరేషన్లు చేసుకుంటున్నారా, చేసుకోవట్లేదా? ఇక్కడున్న చాలామంది స్త్రీలు కూడా తల్లో గులాబీ పువ్వో, మల్లె పువ్వులో, కనకాంబరాలో ఏవో అప్పుడప్పుడు పెట్టుకుంటారు. దానికే పాపాత్ములు అయిపోయారా ప్రజలు, దానికే బజారు వాళ్ళు అయిపోయారా ప్రజలు. సో సంఘానికి నేర్పించవలసిన విషయాలు నేర్పించాలి, కానీ ఇలాంటి పనికిమాలిన విషయాలు సంఘానికి అవసరం లేదు నేను అంటున్నాను. అది దూరం చేస్తుంది, ఆత్మలను దూరం చేసే ప్రక్రియ ఇది, ఆత్మలను దగ్గర చేసే ప్రక్రియ కాదు. పువ్వుల గురించో, లేకపోతే ఇంకోటి గాజుల గురించో, లేకపోతే ఇంకో దేని గురించో, బంగారం గురించో మనం కావాలని పదే పదే మాట్లాడి వాళ్ళని సప్రెస్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, వాళ్ళని హేళన చేసి, అవమానపరిచి, లేకపోతే బొట్టు గురించో చిన్న స్టిక్కర్, అది దానికోసం ఆత్మల దూరం చేసేస్తారు దేవుని సన్నిధికి, చిన్న స్టిక్కర్ కోసం. ఇవన్నీ వద్దు. దేవుడు నరుని వేషాన్ని చూసేవాడు కాడు.